హాయ్ అండి. ఈరోజు నేను దేవుడి సామాన్లు ఎలా తోముతానో మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి సబీనా పౌడర్. సబీనా పౌడర్‌లోని కొంచెం విమ్ జెల్ వేసుకొని కనుక సామాన్లు తోమితే చాలా తెల్లగా ఉంటది. ఆ నలుపు అనేది ఉండదు. ఎక్కువ రోజులు తెల్లగా ఉంటదనమాట. చూపిస్తానండి. ఇప్పుడు చూడండి సామాన్లు ఇలా ఉన్నాయి కదా! ఆ తర్వాత తోమిన తర్వాత అయితే మెరిసిపోతాయన్నమాట. అంత బాగుంటాయి. చూస్తున్నారు కదా! చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా తెల్లగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చింతపండు బదులు ఇలా వాడండి. చాలా బాగుంటుంది. విమ్ జెల్. ఆ తర్వాత ఈరోజు నా లంచ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చూపిస్తాను. లంచ్‌లోకి వచ్చేసి తోటకూర, ఎర్ర తోటకూర అంటారు కదా! ఈ ఎర్ర తోటకూరని ఫ్రై చేస్తున్నాను. ఇందులో పెసరపప్పు కనుక వేసుకొని వండితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పక్కనైతే అన్నం పెట్టాను లంచ్‌లోకి. ఆ తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కూడాను నేను ఉప్మా చేశానండి. ఉప్మా మొత్తం అంతా తినేసారు. కొంచెం ఉంది. ఆ తర్వాత పిక్కలు, వంకాయ కూర అయితే వండుతున్నాననమాట. ఈరోజు మా లంచ్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.